వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బుర్కా ధరించి మాస్క్ పెట్టుకొని వస్తే నో ఎంట్రీ అని గోల్డ్ షాపులతో పాటు కొంతమంది వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. అంటే దీనికి చాలా మంది మండిపడుతున్నారు. బుర్కా వేసుకోవద్దా, అది మా హక్కు, దాన్ని తీసేస్తారేంది, ఇవన్నీ కావాలని చేస్తున్నాయా? అసలు బుర్కా మాస్కుల ద్వారా షాపులలోకి ప్రవేశించడం ద్వారా జరిగిన అనర్థాలు ఏంటి అని వివరాలను సేకరిస్తే బుర్కా ధరించి దొంగతనాలకు పాల్పడిన కొన్ని సంఘటనలు బయటపడ్డాయి. అయ్యో, ఇవి నేను చెప్పగానే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏం మాట్లాడుతున్నావు అంటారు కదా. అందుకే అవి జరిగిన తేదీలు, వాటి వివరాలతో సహా పక్కా చెప్తున్నా చూడండి. హైదరాబాద్లోని ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 27, 2025న ఒక చోరీ జరిగింది. ఇది బండ్లగూడ ప్రాంతంలో ఉన్న మన్నత్ ప్యాలెస్. ఈ ఫంక్షన్ హాల్లో ఒక పెళ్లి వేడుక జరుగుతుండగా బుర్కా ధరించిన 2 మహిళలు అతిథుల మధ్యలోకి వచ్చారు. వీరు ఎవరికి అనుమానం రాకుండా మహిళల పర్సులు, సెల్ ఫోన్లు దొంగలించారు. అతిథులు తమ వస్తువులు పోయాయని గుర్తించి సీసీటీవీ తనిఖీ చేయగా బుర్కా ధరించిన మహిళలు ఈ పని చేసినట్లు తేలింది. ఇప్పుడు చెప్పండి, మరి పెళ్ళిళ్ళు ఎక్కడైనా జరిగే దగ్గర బుర్కాలు వేసుకొని వస్తే పుసుక్కున అక్కడ ఏదైనా వస్తువు పోయిందనుకో, మీరు బుర్కా ఇప్పి చూయించండి అంటే అమ్మో ఇంకేమన్నా ఉందా, ఆ పెళ్లి చేసిన వాళ్ళందరినీ పాతి పెట్టారు కాబట్టి ఇగో మీరు పెళ్లికి రావాలంటే బుర్కా లేకుండానే రావాలి అని పెడితే ఓ పని అయిపోయింది కదా, ముందస్తు జాగ్రత్తగా. అందుకే బుర్కాతో నో ఎంట్రీ అంటున్నారు. ఇక చెన్నైలో సెప్టెంబర్ 12, 2025న జ్యువెలరీ షాప్ మీదే దాడి చేసిండ్రు. ఎక్కడ అనుకుంటున్నారా? తిరువొట్టియార్ ప్రాంతంలోని ఒక బంగారు దుకాణంలోకి ఒక మహిళ బుర్కా ధరించి ప్రవేశించింది. ఆమెను నగలు కొనే నెపంతో వచ్చి ఒక్కసారిగా షాపు యజమాని కళ్ళల్లో కారం పొడి చల్లి కత్తితో బెదిరించింది. అయితే స్థానికులు వెంటనే స్పందించి ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పులు తీర్చడానికి ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో తెలిసింది. అప్పులు తీర్చడానికట బుర్కా వేసుకొని వచ్చి నన్ను బుర్కాలో ఎవడు గుర్తుపట్టాడు, ఎంక్వైరీలో నేను దొరకను, ఆ కారం గింత జల్లి 4 బంగారం ఎత్తుకొని పోదాం అనుకుందట. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘటన తర్వాత చెన్నైలోని ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యాపారవేత్త అయినా బుర్కాతోటి లోపలికి రానిస్తాడా? భయం వేస్తుందా లేదా? ఇక హైదరాబాద్ చాదర్ఘట్లో జూన్ 30, 2025న నగదు చోరీ జరిగింది. ఒక వ్యక్తి మొహమ్మద్ వజీద్ బుర్కా ధరించి మహిళా వేషధారణలో వచ్చి బైక్ డిక్కీలో ఉన్న 6.5 లక్షల నగదును దొంగలించాడు. సీసీటీ కెమెరాలను తప్పుదోవ పట్టించడానికి బుర్కా ధరించినప్పటికీ పోలీసులు అతడి నడక తీరు ఆధారంగా నిందితుడిని గుర్తించి జూలై 1, 2025న అరెస్ట్ చేసిండ్రు. చూసిండ్రా? ఆడోళ్లే కాదు, ఆ బుర్కా అడ్డం పెట్టుకొని మొగోళ్ళు, అదే మొహమ్మద్ వజీద్ లాంటి మొగోళ్ళు కూడా డబ్బులు లేపేస్తారట. ఇక ఇప్పుడు ఆ బుర్కా లోపడుంది ఆడనా మొగనా అని చెక్ చేస్తే ఎంత గొడవ జరుగుతుంది చెప్పండి. దానికంటే ఇక కొనడానికి వచ్చేటోడు బుర్కా లేకుండా వస్తేనే బెటర్ అని వాళ్ళు కోరుకోవడంలో తప్పుందా? లేదు కదా. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. అంతేకాదు, ఓట్లు వేసేటప్పుడు కూడా ఇది తిన్న తర్వాత నాకు డౌట్ వస్తుంది. ఓటు వేసేటప్పుడు కనీసం వాళ్ళకు ఈ పైది కూడా తీసి చూపించారు, దాన్ని ఏమంటారు, కనీసం కళ్ళు ఫేస్ కూడా చూపించారు. అలాంటప్పుడు నిజంగా గిట్లా ఈ వజీద్ లాంటోడు బుర్కా వేసుకొని వచ్చి ఐడి చూపించి ఓటు గుద్దడానికి గ్యారంటీ ఏంది? ఇది కూడా ఆలోచించాలి. వ్యాపారవేత్తలకు వచ్చినంత తెలివి రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు, ఎలక్షన్ కమిషన్కి ఎందుకు రావట్లేదో సారు, ఇవన్నీ వివరాలతో చూసినాకైనా మీరు కూడా జర మార్చుకోండి. గా బుర్కాతో వచ్చి ఓటు వేయడం కుదరదని చెప్పండి, లేకపోతే మస్తు పెద్ద అనర్థాలు జరిగిపోతాయి. ఇక ఇలాంటిదే మేడ్చల్ జ్యువెలరీ షాప్లో కూడా జరిగింది. జూన్ 20, 2024 హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ పట్టణంలో ఉన్న జగదాంబ జ్యువెలరీ షాప్లోకి 2 వ్యక్తులు చొరబడ్డారు. వారిలో ఒకరు బుర్కా ధరించి ఉండగా మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. షాపు యజమానిని కత్తితో గాయపరిచి బంగారం దోచుకోవడానికి ప్రయత్నించారు. యజమాని కుమారుడు ప్రతిఘటించడంతో పారిపోయారు. పోలీసులు జూన్ 22, 2024న నిందితుల్ని పట్టుకున్నారు. చూసిండ్రా? ఇక బాప్ 8 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు బుర్కాతోనే కాదు, బుర్కా వేసుకున్న వాళ్ళని పక్కన వచ్చిన హెల్మెట్ ధరించినోడు కూడా ప్రమాదకరమేనట. ఇక ఇలాంటప్పుడు హెల్మెట్లు పెట్టుకోనో, బుర్కాలు వేసుకోనో, మాస్కులు పెట్టుకోనో జ్యువెలరీ షాప్లోకి రానిస్తారా? వాళ్ళ ప్రాణాల మీదకి వాళ్ళు తెచ్చుకుంటారా? మరి అలాంటప్పుడు నో ఎంట్రీ అని బోర్డు పెడితే తప్పేంది? తెలవక అడుగుతున్నా, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక గోవాలో జనవరి 4, 2026 అంటే మొన్నే కూరగాయల వ్యాపారి వద్ద కూడా చోరీ చేసిండ్రు. ఇది ఎక్కడ అనుకుంటారా? కుర్చేరాం ప్రాంతంలో పగలు అంటే పగటిపూట జరిగింది. ఒక కూరగాయల వ్యాపారి పక్కనే ఉన్న టాయిలెట్కి వెళ్ళిన సమయంలో బుర్కా ధరించిన ఒక వ్యక్తి వచ్చి గల్లాపెట్టెలో ఉన్న 10,000 నగదును ఎత్తుకెళ్ళిండు. ఈ దృశ్యాలు సీసీటీవీ రికార్డులో నమోదయ్యాయి. అంటే ఎంత రిక్కి పెట్టి బుర్కా వేసుకుంటే దాని లోపడుంది ఎవడని ఏం చేస్తాం? ఏ వ్యాపారమో కూరగాయలో దేనికోసమో వచ్చినాడు అనుకుంటాం.
బాత్రూమ్కి గిట్లెళ్ళంగానే గట్లెత్తుకుపోతుండ్రంటే ఏ కూరగాయల మార్కెట్ వ్యాపార పెద్ద పెద్ద సంస్థల దగ్గరికైనా పెద్ద పెద్ద ఏమంటారు రైతు మార్కెట్లు ఇలాంటి వాటికైనా బుర్కాలతో రానివ్వడానికి భయపడాలా వద్దా? మీరే చెప్పండి. ఇక డిసెంబర్ 2025 చివరి వారంలో నవీ ముంబైలో గన్తో దోపిడీ చేసిండ్రు. బంగారు దుకాణంలోకి 3 వ్యక్తులు బుర్కాతోనే వచ్చిండ్రు. వారు తుపాకులతో సిబ్బందిని బెదిరించి కేవలం 5 నిమిషాల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని దోచుకొని పారిపోయిండ్రు. ఈ సంఘటనలన్నీ నిందితులు తమ గుర్తింపును దాచుకోవడానికి బుర్కాను ఒక కవచంగా వాడుకున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. నిఘా కెమెరాలు మరియు పోలీసుల చాకచక్యం వల్ల చాలా కేసుల్లో నిందితులు పట్టుబడుతున్నారు. ఇక విజయవాడలో ఏకంగా ఇంట్లోనే దొంగతనం చేసిండ్రు. అక్టోబర్ 2024న ఒక నిందితుడు పగటిపూట బుర్కా ధరించి తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. కాలనీ వాసులు అతన్ని మహిళగా భావించి అనుమానించలేదు. లోపల బీరువా పగలగొట్టి బంగారం దొంగలిస్తుండగా గమనించి పట్టుకున్నారు. విచారణలో అతను గతంలో పలుమార్లు ఇదే పద్ధతిలో దొంగతనాలు చేసినట్లు తెలిసింది. ఇక గిన్ని జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీకు అది మతపరమైన సిద్ధాంతమైనప్పుడు మీ మతపరమైన పండగల్లో మీ ఇళ్లలో ఓకే, కానీ ఒక గుంపుగా ఉన్న ప్లేసుల్లోకి వీటి ద్వారా వస్తే దొరలెవరు గుర్తించలేక చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటే, చాలా మంది పైసలు పోగొట్టుకుంటుంటే, ఇంకొంతమంది బంగారం పోగొట్టుకుంటుంటే, ఇంటికి తాళం వేసిపోవాలన్నా భయపడుతుంటే, ఇక సామాజిక ప్రదేశాలలో నో ఎంట్రీ అని వ్యాపారస్తులు చుట్టుపక్కన కోరుకోవడంలో తప్పేముంది? మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.